మెంటల్ టఫ్నెస్ ఎలా పెంచుకోవాలో, కష్టాలు వచ్చినప్పుడు ఎలా తట్టుకుని నిలబడాలో, ఛాలెంజెస్ని కామ్నెస్తో ఎలా ఎదుర్కోవాలో చెప్పాడు. ఎవరెంత గొప్పవారైనా సరే జీవితంలో కష్టాలు ఎదుర్కోవాల్సిందే. ఫిజికల్ పెయిన్, సిక్నెస్, అసంతృప్తి, ఇంజస్టిసెస్ ఇవన్నీ హ్యూమన్ లైఫ్లో ఒక భాగం. మనం జీవితాంతం మనం ప్రేమించే వ్యక్తులకు వీడ్కోలు ఇస్తూ ముందుకు పోవాల్సిందే. చివరికి డెత్ని ఫేస్ చేయాల్సిందే. ఇవి యూనివర్సల్ ట్రూత్స్. వాటిని భయంతో ఇగ్నోర్ చేసినా మనం వాటిని ఫేస్ చేయకుండా తప్పించుకోలేం. ఎప్పుడైతే అటువంటి సిచ్యువేషన్స్ వస్తాయో అప్పుడు హెల్ప్లెస్గా, వల్నరబుల్గా మారుతాం. స్టాయిసిజం ఏం చెప్తుందంటే లైఫ్లో వచ్చే ఛాలెంజింగ్ మూమెంట్స్కి అడ్వాన్స్గా రెడీగా ఉండమంటుంది. మైండ్ని ట్రైన్ చేయడం ద్వారా మనలో ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరిగి ఎంత పెద్ద కష్టం వచ్చినా కుంగిపోకుండా ఎదుర్కోగల స్థాయికి చేరుకుంటాం. మనం ఈ వీడియోలో సెనికా ఫిలాసఫీతో 6 మార్గాల్లో ఎలా మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచుకోగలమో చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఫోకస్ ఆన్ వన్ యాక్టివిటీ ఎట్ ఎ టైం. సెనికా ఏం చెప్తారంటే అన్నీ చేయాలనుకునేవాడు ఏమీ చేయలేడని. సెనికా ఫిలాసఫీ ప్రజెంట్ మూమెంట్లో బతకడానికి ఉన్న ఇంపార్టెన్స్ని తెలియజేస్తుంది. దాంతోపాటు ఒకే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఏం సాధించగలమో చెప్తుంది. మనం మన మైండ్ని మల్టిపుల్ టాస్క్స్తో నింపేశాం. సో మనం ఒక పని చేస్తూ ఇంకొక పని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇలా కంటిన్యూస్గా మనం మైండ్ని డైవర్ట్ చేయడం ద్వారా మన ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. ఇప్పుడున్న ప్రజెంట్ డే సొసైటీలో అందరూ మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుందని, రకరకాల వర్క్స్ చేయొచ్చని అనుకుంటున్నారు. కానీ దానికోసం వాళ్ళు వాళ్ళ మెంటల్ హెల్త్ని రిస్క్లో పెడుతున్నారు. అందుకే సెనెకా ఏం చెప్తారంటే ఒక టైంలో ఒకే వర్క్ చేయండి, ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా, డైవర్షన్ లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బుక్ చదువుతున్నారు అనుకుందాం. మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ బుక్ మీదే ఉండాలి, ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా. అంతేకాని మీరు తరువాత చేయబోయే పనుల మీద కాదు. అలా రీడింగ్ చేయడం వలన మనం రీడింగ్ని ఎంజాయ్ చేయగలుగుతాం. అది ఏ పనైనా సరే కాన్సన్ట్రేషన్తో, అటెన్షన్తో చేయడం వలన మన ప్రొడక్టివిటీ, ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇలా చేయడం వలన మల్టీ టాస్కింగ్ వల్ల కలిగే మెంటల్ ప్రెజర్స్ నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాకుండా ఒక టైంలో ఒకే వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయడం ద్వారా మనం మన టైంని కూడా బాగా యూజ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఒకవేళ మల్టీ టాస్కింగ్తో బిజీ అయ్యామంటే ఏ పని పూర్తి కాదు, మన చేతిలో ఉండే టైం మాత్రం అయిపోతుంది. పాయింట్ నెంబర్ 2, ప్రాక్టీస్ ఫిలాసఫీ టు కంట్రోల్ యువర్ ఇంపల్సెస్. అంటే మన ఇంపల్సెస్ని కంట్రోల్ చేసుకోవడానికి ఫిలాసఫీని ప్రాక్టీస్ చేయడం. ఫిలాసఫీ మనకు చెప్పేది పని చేయమనే కానీ మాట్లాడమని కాదు. ప్రతి మనిషి వాళ్ళ ఓన్ స్టాండర్డ్స్తో, హార్మనీతో బతకాలే కానీ అశాంతితో కాదు. మనిషి ఎక్కువగా ఇంపల్సివ్ డిజైర్స్తో మునిగిపోవడాన్ని సెనికా స్ట్రాంగ్గా వ్యతిరేకించాడు. అవి మోరల్ వీక్నెస్కి కారణమవుతాయని చెప్పాడు. మనం ఇంపల్సివ్ డిజైర్స్ యొక్క కంట్రోల్లోకి వెళ్ళడం వల్ల హార్మ్ఫుల్ బిహేవియర్ని డెవలప్ చేసుకుంటాం, అన్ఎథికల్గా మారుతాం, సెల్ఫ్ కంట్రోల్ కోల్పోతాం. యాంగర్ అనేది అన్ని ఇంపల్సెస్లోకి మోస్ట్ డిస్ట్రక్టివ్ అండ్ హార్మ్ఫుల్. యాంగర్ ఎప్పుడు వస్తుందంటే ఏదైనా సిచ్యువేషన్ని మనం కంట్రోల్ చేయలేనప్పుడు, లేక సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయలేనప్పుడు. యాంగర్ అనేది టెంపరీగా మనకు వచ్చిన పిచ్చి లాంటిది. ఆ పిచ్చితో మనం చేసే పనుల వల్ల మన చుట్టూ ఉన్న వారందరూ ఎఫెక్ట్ అవుతారు. తీవ్ర ఆవేశంలో చేసే పనుల వల్ల మనకు ఒక్కొక్కసారి పర్మనెంట్ డ్యామేజ్ కూడా జరుగుతుంది. ఫిలాసఫీని ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం సెల్ఫ్ కంట్రోల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడం ద్వారా ఇంపల్సెస్ని కేర్ఫుల్గా స్టడీ చేసి అసలు అవి ఆ సిచ్యువేషన్స్కి అవసరమా కాదా అని కూడా అంచనా వేయచ్చు. పాయింట్ నెంబర్ 3, స్టే ప్రిపేర్డ్. అంటే హ్యూమన్ లైఫ్లో వచ్చే హార్డ్షిప్స్ అన్నిటినీ ఫైండ్ అవుట్ చేసి రిహార్సల్ చేయడం ద్వారా ఎప్పుడు హార్డ్షిప్స్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండడం. లైఫ్లో మనకు ఉన్న ఆస్తులు కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, మన బాడీస్ కావచ్చు, అన్నీ టెంపరీ. ఉన్న ఆస్తులు పోయి నడి రోడ్డు మీద నిలబడాల్సి రావచ్చు. మీ భార్య లేక మీ భర్త మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవచ్చు, లేక చనిపోవచ్చు. మీకు నరకయాతన పడే అనారోగ్యం రావచ్చు, ఏమైనా కావచ్చు. ఇవన్నీ అరుదేమీ కాదు, జీవితంలో అందరికీ కామన్గా జరిగేవి. సో కాబట్టి వీటన్నిటి గురించి ఇమాజిన్ చేసుకుని మీ జీవితంలో ఇవి జరిగితే ఏం చేయాలో రెడీగా ఉండడం ద్వారా రియల్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సి వచ్చినప్పుడు కామ్నెస్తో ఫేస్ చేసే స్టెబిలిటీ వస్తుంది. ఇలా ఇమాజిన్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న మీ జీవితం పట్ల మీకు గ్రాటిట్యూడ్ పెరుగుతుంది. సో కాబట్టి మీ జీవితం ఎప్పుడైనా సంకనాగిపోవచ్చు, కాబట్టి రెడీగా ఉండండి. పాయింట్ నెంబర్ 4, వాలంటరీలీ ఎంబ్రేస్ హార్డ్షిప్స్. ఎలా అయితే శరీర శ్రమ చేయడం ద్వారా బాడీ స్ట్రెంగ్తన్ అవుతుందో అలానే డిఫికల్టీస్ని ఫేస్ చేయడం ద్వారా మైండ్ స్ట్రెంగ్తన్ అవుతుంది. సెనికా ధనవంతుడైనప్పటికీ అతను కొంతకాలం ఇంటెన్షనల్గా పావర్టీతో జీవించే లైఫ్ స్టైల్ని ప్రాక్టీస్ చేశాడు. కొన్ని రోజులు హార్డ్ లేబర్ వర్క్ చేయడానికి కేటాయించేవాడు. ఫుడ్ని మినిమంగా తినేవాడు. ఈ లైఫ్ స్టైల్ అతనికి ఫినాన్షియల్గా అవసరం వచ్చి అలవాటు చేసుకున్నది కాదు.
అతని డిజైర్స్ ని ప్లెజర్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి అతను తనకు తానుగా అలవాటు చేసుకున్నాడు. ఈ కాన్సెప్ట్ ని వాలంటరీ హార్డ్షిప్ అంటారు. అంటే మనం అవసరం రాకపోయినా వాలంటీర్ గానే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి కష్టాలను ఎదుర్కొంటాం. ఫినాన్షియల్ ఛాలెంజెసే కాదు, ఎవరికైతే పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం ఉంటుందో వాళ్ళు వాలంటీర్ గా మాట్లాడడానికి వచ్చిన ప్రతి ఆపర్చునిటీలో ఆ హార్డ్షిప్ ని ఫేస్ చేయడం ద్వారా అతని పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ మెరుగుపడతాయి. సో కాబట్టి ఇక్కడ సెనికా చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సముద్రంలో పడి కొట్టుకోపోవచ్చు, కాబట్టి ఈత నేర్చుకోండి, కనీసం బతకడానికి ప్రయత్నమైనా చేయొచ్చు. పాయింట్ నెంబర్ 5, అవాయిడ్ సెల్ఫ్ విక్టిమైజేషన్. సెనికా ఏం చెప్తాడంటే, మనిషి తాను ఎదుర్కొంటున్న పరిస్థితుల వల్ల ఎఫెక్ట్ అవ్వడు, అతను ఆ పరిస్థితులను ఎలా చూస్తున్నాడు అనే దాని వల్ల ఎఫెక్ట్ అవుతాడు. మనిషి విక్టిమ్ మెంటాలిటీలో పడిపోకుండా ఉండడానికి సెనికా డైకోటమీ ఆఫ్ కంట్రోల్ మరియు అమోర్ ఫటే అనే 2 కాన్సెప్ట్స్ చెప్పాడు. డైకోటమీ ఆఫ్ కంట్రోల్ అంటే మనం కంట్రోల్ చేయగల సిచ్యుయేషన్స్ ని, మనం కంట్రోల్ చేయలేని వాటిని ఐడెంటిఫై చేసి డిస్టింగ్విష్ చేయాలి. సో అన్ని సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో ఉండవు, కానీ ఆ సిచ్యువేషన్ లో కూడా మన థాట్స్ ని, మన బిహేవియర్ ని మనం కంట్రోల్ చేసుకోగలం. కాబట్టి మనం దానిపై దృష్టి పెట్టాలి. అమోర్ ఫటే అంటే లవ్ ఆఫ్ ఫేట్ అనే స్టాయిక్ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ ఏం చెప్తుందంటే, జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని యాక్సెప్ట్ చేయమంటుంది. ఆ ఛాలెంజెస్ ని తప్పించుకొని పారిపోవడం కన్నా, రెసిస్ట్ చేయడం కన్నా లవ్ తో యాక్సెప్ట్ చేయమంటుంది. ఆ ఛాలెంజెస్ ని మీరు మళ్ళీ ఎదగడానికి ఒక అవకాశంగా భావించమంటుంది. సో సెనికా చెప్పిన డైకోటమీ ఆఫ్ కంట్రోల్ మరియు అమోర్ ఫటే అనే కాన్సెప్ట్స్ ని యూస్ చేసుకుని సెల్ఫ్ విక్టిమైజేషన్ చేసుకోవడం మానుకోండి. పాయింట్ నెంబర్ 6, స్పెండ్ టైమ్ ఇన్ సాలిట్యూడ్. సెనికా ఏం చెప్తాడంటే, మీరు మిమ్మల్ని ఎంత ఎక్కువగా స్ట్రెంథన్ చేసుకోవాలంటే అంత ఎక్కువగా మీతో మీరు గడపండి. ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ ని అవాయిడ్ చేసి మనం మన సెల్ఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా మన పర్సనల్ గ్రోత్ పెంచుకోవడానికి, ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. దీన్ని ప్రాక్టీస్ చేయడానికి మనకి మనం టైం కేటాయించుకోవాలి. ఇలా ఇంటెన్షనల్ గా ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ ని అవాయిడ్ చేయడం ద్వారా డీప్ థింకింగ్ కి, సెల్ఫ్ డిస్కవరీకి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కి కావలసిన స్పేస్ క్రియేట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ ద్వారా మన మైండ్స్ రీఛార్జ్ అవుతాయి, ఇన్నర్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. సో సెనికా ఇక్కడ ఏం చెప్తాడంటే, కంపానియన్ కోసం బయటకు చూసే కంటే లోపలికి చూడు. నీ కంపెనీ కోసం నీతో టైం స్పెండ్ చేయడానికి, నీ జీవితాన్ని ఇంకొంచెం అందంగా మార్చడానికి నీలో ఒకడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాడితో రెగ్యులర్ గా టైం స్పెండ్ చేయండి అని. అందరికీ గుడ్ బై.